మార్పు. అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాస్ కార్ అమ్మే కుర్రాళ్ళు కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్ కేస్ బస్టాండ్లోకి అడుగు పెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైన్, సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపు వినిపించింది. దాంతో పక్కకు తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం, అక్కడక్కడా చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూశాడు నవీన్. బాబూ, గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా చెప్పాడు నవీన్. అలా చెప్పి ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబూ అన్నాడు. ఆ, ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ పరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అదీకాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని అతన్నే అడుగుతున్నందుకు మనసులో తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్సు వచ్చింది. బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ, కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రుమాలు, బ్రీఫ్ కేసులు వేసి సీట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీట్లో పెట్టి అందరూ ఎక్కిన తర్వాతే ఎక్కవచ్చులే అని మనసులో అనుకొని కింద ఉండి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ, ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తి గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు. ఇంతకు మునుపు అతను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక ఉదుటున బస్సులోకి దూసుకెళ్ళిపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగ అన్నమాట అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రెప్పుతూ దొంగని వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడుకు అనుకొని ఉన్న ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకోని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికెట్లు, 2000 రూపాయల డబ్బులు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పుని తెలుసుకొని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలి అని మనసులోనే అనుకుని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాత, నీకు చాలా నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందువు గాని రా తాత అంటూ తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టాడు.